ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డాక్టర్లు చనిపోయిందని చెప్పిన 8 నిమిషాల తర్వాత లేచిన ఆ మహిళ చావు తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా వివరించారు. మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. మృతి చెందిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరికీ సరైన సమాధానం దొరకలేదు. కానీ కొలరాడోకి చెందిన 33 ఏళ్ల మహిళ బ్రియానా లాఫెర్టీ మృత్యువు ఎలా ఉంటుందో వివరించింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే అరుదైన వ్యాధితో సంవత్సరాలుగా పోరాడుతోంది. ఈ వ్యాధి శరీరంలో ఆకస్మికంగా కండరాలు బిగుసుకోవడం, అనియంత్రణంగా కదలడం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఆమె శరీరం ఒక దశలో వదిలేసింది అని ఆమె తెలిపారు. వైద్యులు ఆమెను 8 నిమిషాల పాటు క్లినికల్ గా మరణించినట్లు ప్రకటించారు. అంటే ఆమె గుండె, శ్వాస రెండూ ఆగిపోయాయి. కానీ ఈ 8 నిమిషాలు ఆమె స్పృహ ఆగలేదని, ఒక వింత లోకంలోకి ప్రవేశించానని ఆమె చెబుతున్నారు. ఆమె చివరగా తనొక ప్రశ్న విన్నానని ఆమె చెబుతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా అని ఒక ప్రశ్న తనకు వినిపించిందని ఆమె వివరించారు. దానికి ఒప్పుకున్న తర్వాత అంతా చీకటిగా మారిందని, ఆ తర్వాత ఆమె తన శరీరం నుంచి విడిపోయి తేలుతున్నట్టు భావించానని తెలిపారు. నా శరీరాన్ని నేను చూడలేదు, గుర్తు కూడా లేదు. కానీ నేను పూర్తిగా సజీవంగా, స్పృహతో మరింత ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిందని ఆమె వివరించారు. ఈ స్థితిలో ఆమె ఒక అసాధారణ లోకంలోకి ప్రవేశించారని, అక్కడ సమయం అనేదే లేదని, 8 నిమిషాలు ఆమెకు నెలల కాలంలా అనిపించిందని తెలిపారు. కొత్త లోకంలో తన ఆలోచనలు వాస్తవంగా మారుతున్నాయని తాను గమనించినట్లు బ్రియానా తెలిపారు. ఆలోచనలు తక్షణమే ఆ లోకంలో రూపుదాల్చాయని, అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను సృష్టిస్తాయని తాను గ్రహించినట్టు తెలిపారు. అక్కడ కొన్ని జీవులు కనిపించాయని, మానవులు కాకపోవచ్చు కానీ సుపరిచితంగా అనిపించాయన్నారు. బ్రియానా తిరిగి బతికిన తర్వాత ఆమె ఒక కీలక ప్రకటన చేశారు. మరణం ఒక భ్రమ, ఎందుకంటే మన ఆత్మ ఎన్నటికీ చనిపోదు, మన స్పృహ సజీవంగా ఉంటుంది, మన ఉనికి కేవలం రూపాంతరం చెందుతుంది అంటూ వెల్లడించారు. ఈ భూమిపై గడిపే జీవితం అంతిమమైనది కాదని, మరణానంతరం మన ఆలోచనలు ఒక కొత్త వాస్తవికతను సృష్టిస్తాయన్నారు. మనం ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలుగా మార్చవచ్చని, అది వాస్తవంగా రూపొందుతుందన్నారు. ఈ అనుభవం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఇప్పుడు జీవితంలో కష్టాలను స్వీకరిస్తూ కృతజ్ఞతతో జీవిస్తున్నారు. బ్రియానా తిరిగి బ్రతికినప్పుడు ఆమె శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఆమె నడవడం, మాట్లాడడం మళ్లీ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆమె పిట్యూటరీ గ్రంథికి దెబ్బ తగలడం వల్ల ఆమె మెదడుకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ అనుభవం తర్వాత ఆమె మరోసారి ఇలాంటి స్థితి